వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కేజీబీవీ స్కూల్స్లో 1095 వేకెన్సీలు అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ ఫుల్ లెంత్ వీడియోని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఒకటి అప్లోడ్ చేశాను మీకు, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేసి. మనకు ఇప్పుడు ఎక్కడ సబ్మిట్ చేయాలి ఈ అప్లికేషన్ని? అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్లో మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చాలామంది నాకు కామెంట్ చేశారు, సార్ చిరునామా చెప్పండి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే. అన్ని జిల్లాలకి చిరునామా ఈ వీడియోలో అయితే నేను తెలియజేశాను. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 11/1/2026. ఇంకా మనకి 6 days ఉంది కాబట్టి ఈలోగా అయితే మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా అన్ని సర్టిఫికెట్ల మీద జిరాక్స్ మీద గెజిటెడ్ సైన్ కంపల్సరీ కావాలనేసి వారైతే అడుగుతున్నారు. ఆల్రెడీ చాలామంది వెళ్ళినారు, మనకి చెప్పడం అయితే జరిగింది. సార్ గెజిట్ ఆఫీసర్ సంతకం కావాలంటున్నారు, అక్కడ తిరగవలసి వస్తుంది, మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్తుంది, అక్కడ మీకు దగ్గరలో ఉన్న ఎవరైతే గ్రీన్ పెన్తో సంతకం పెడతారో స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు కదండి, సెకండరీ స్కూల్స్ అంటే 6th క్లాస్ నుంచి 10వ తరగతి దాకా ఉన్న స్కూల్స్లో గెజిట్ ఆఫీసరు హెడ్ మాస్టర్ ఉంటారు. వారితో మీ సర్టిఫికెట్ల మీద సంతకం చేయించుకుని గెజిట్ ఆఫీసర్తో సంతకం చేయించుకుని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ అడ్రస్ పూర్తిగా తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది మీకు ఎలా నింపాలనేసి ఒక వీడియో అయితే చేశాను. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడి నుంచి అయితే ఈ పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఈ అడ్రస్ల కోసం మనం తెలుసుకునే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ని. అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ అడ్రస్ లిస్టు పూర్తి వివరాలు అయితే నేను తెలియజేయడం జరుగుతుంది. ఇది మనకి ఆఫీసర్ అడ్రస్ లిస్టు ఏపీసీ ఆఫీసు, డిఓ ఆఫీసు, సమగ్ర శిక్ష ఆఫీసు ఒక ప్రాంగణంలోనైతే ఉంటుంది. డిఓ ఆఫీస్ కూడా ఒకసారినే ఉంటుంది, ఏపీసీ ఆఫీస్ కూడా ఒకసారినే ఉంటుంది, తర్వాత సమగ్ర శిక్ష ఆఫీస్ కూడా ఒక ప్రాంగణంలో అయితే ఉంటాయి. ఏపీసీ అంటే అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు లేదా సమగ్ర శిక్ష ఆఫీసర్ కూడా ఒకసారినే ఉంటారు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా అక్కడే ఉంటారు. సమగ్ర శిక్ష కార్యాలయం కూడా ఒకసారినే ఉంటుంది. డియూ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఈ ఆఫీస్ కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే లిస్టు అయితే నేను పూర్తి లిస్ట్ని అయితే మనకి చెప్పడం అయితే జరుగుతుంది, అడ్రస్లు కూడా ఇవ్వడం jరుగుతుంది. మన శ్రీకాకుళంలో డిస్ట్రిక్ట్లో వచ్చి ఎడ్యుకేషన్ ఆఫీసరు మహాలక్ష్మీ నగర్ కాలనీలో ఉంది. ఇది బిసైడ్ గర్ల్స్ హై స్కూల్ వెనకాల అయితే ఉంది. శ్రీకాకుళంలో మనకి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ది మహాలక్ష్మీ నగర్ కాలనీలో అయితే ఉంది. అక్కడైతే మీరు ఎవరైతే శ్రీకాకుళం చెందినవారో వాళ్ళు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మీకు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేటోడికి పార్వతీపురము లో అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసు కాంప్లెక్స్ అయితే ఉంది. అక్కడ అది ఆపోజిట్ ఆర్టీసీ కాంప్లెక్స్ పార్వతీపురం దగ్గర అయితే మనకి అడ్రస్ అయితే అక్కడ పార్వతీపురం దగ్గరికి వెళ్ళి మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపోజిట్లో అయితే మీరు తెలియజేయవలసు. తర్వాత విజయనగరం వచ్చేటప్పటికి కలెక్టరేట్ ఏరియాలో ఉంది. ఇది విజయనగరం, ఇక్కడ పిన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్ ఆఫీస్లోనే కలెక్టరేట్ ఏరియా ఉంటుంది కదా, అక్కడే మనకి ఈ ఆఫీస్ అయితే ఉంది. తర్వాత మనకి విశాఖపట్నం వచ్చేటప్పటికి విశ్వలక్ష్మి నగర్లోను నియర్ తహసీల్దార్ ఆఫీసు దగ్గర అయితే విశాఖపట్నంలో ఉంది. అక్కడైతే మీరైతే దీన్ని సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి అల్లూరు సీతారామరాజు పిఎంఆర్సి బిల్డింగ్లో ఉంది. పాడేరులో మనకి పిన్ నెంబర్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అనకాపల్లి వారైతే ఎంఈఓ ఆఫీసు నియర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అయితే ఉంది. అనకాపల్లి ఆర్టీఓ దగ్గర ఆఫీస్ దగ్గర అయితే మీకు ఇక్కడైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. కాకినాడ వచ్చేటప్పటికి 2nd ఫ్లోరు బిసైడ్ డిస్ట్రిక్ట్ లైబ్రరీ మెయిన్ రోడ్డు కాకినాడలో మనకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నియరు సమగ్ర శిక్ష ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయొచ్చు. దీనికి మనకి ఈస్ట్ గోదావరి వచ్చేటప్పటికి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే రాజమహేంద్రవరంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత బిఆర్ అంబేద్కర్ కోనసీమకి వచ్చేటప్పటికి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఈదరపల్లి అమలాపురంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఏలూరు వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ ఫైర్ స్టేషన్ ఎస్బీఐ రోడ్డు తర్వాత ఇస్లాంపేట ఏలూరులో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి
వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వారు శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఉంది కదా మనగా, అక్కడ కలెక్టరేట్ ఉంటుంది, భీమవరంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత కృష్ణా వచ్చేటప్పటికి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మచిలీపట్నంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అక్కడ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ వెళ్ళి మచిలీపట్నంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అయితే సబ్ కలెక్టరు, డివిజనల్ మెజిస్ట్రేట్ ఆఫీసు, పూనమ్మ తోట, విజయవాడలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళైతే కలెక్టరేట్ కాంపౌండ్లో ఆపోజిట్ ఆర్ఎన్బి క్వార్టర్స్ గుంటూరులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి పల్నాడు వారైతే మనకి ఉప్పలపాడు, నరసరావుపేటలో మనకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి బాపట్ల డిస్ట్రిక్ట్ వారైతే మనకి టీడీటీ కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్లో బాపట్ల ఏపీ టీచర్స్ అక్కడైతే బాపట్ల మీకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ప్రకాశం భవనం గ్రౌండ్ ఫ్లోరు ట్రంక్ రోడ్డు ఒంగోలులో మీకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ వారికి అయితే నియర్ ఎంజీబీ మాల్లో నెల్లూరులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తిరుపతి వారైతే బ్లాక్ ఏ థర్డ్ ఫ్లోరు కలెక్టర్ భవనంలో పద్మావతి నిలయము తిరుచునూరులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి చిత్తూరు వారైతే ఎంఎస్ఆర్ సర్కిల్లోని పాలమూరు రోడ్డు చిత్తూరులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి అన్నమయ్య డిస్ట్రిక్ట్ వారైతే కొత్తపేట రాయచోటి దగ్గర సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనకి వైఎస్ఆర్ కడప ఆర్ఐఎంఎస్ రోడ్డు ఆపోజిట్ గవర్నమెంట్ ఆర్ట్ కాలేజీ కడపలో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. శ్రీ సత్యసాయి వారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు కొత్త చున్నూరు బుక్కపట్నం రోడ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అనంతపూర్ అయితే మనకి గుల్డీ ఆఫ్ సర్వీస్ స్కూలు ప్రీమిసెస్లో, తర్వాత ఆదిమూర్తి నగర్లో అనంతపూర్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అయితే కర్నూలు డిస్ట్రిక్ట్ వారు ఆపోజిట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కలెక్టర్ వింగు బిసైడ్ ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచ్ కర్నూలులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ తీసుకువెళ్ళి మనకి నంద్యాల వారైతే మనకి నంద్యాలలో ఉమెన్స్ ఎంపోరియం బిల్డింగ్ బిహైండ్ హోలీ క్రాస్ క్యాథడ్రల్ ఎస్పీజీ కాంప్లెక్స్ ఆర్ఎస్ రోడ్డు నంద్యాలలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్లన్నీ మనకి అడ్రస్లు అయితే పూర్తిగా చెప్పడం జరిగింది అన్ని జిల్లాల వారికి. ఇది లాస్ట్ డేట్ వచ్చి 11/1/2026. దీంట్లో చదువు లేకుండా కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా దీనికి సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఒక వీడియోని అయితే చేయడం జరిగింది. ఎలా ఫిల్ చేయాలో ఆ వీడియోని చూసి కూడా మీరు దీన్ని అయితే సబ్మిట్ చేయండి. మా పూర్తి వివరాలు అయితే ఈ నోటిఫికేషన్ మీకు చెప్పడం జరిగింది. చాలామంది కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను ఈ 2 వీడియోలు మీకోసం చేయడం జరిగింది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. పూర్తి వివరాలను మీకు ఒక వీడియో రూపంలో అయితే తెలియజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొలుస్కి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.